మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మనం చూసుకుంటే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక్క మాసము 3 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. ఎస్పెషల్గా గ్రహ సంచారాన్ని కనుక గమనిస్తే కనుక మేషంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది, వృషభంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది, కర్కాటకంలో కుజగ్రహ సంచారము, ఈ యొక్క కన్యలో కేతుగ్రహ సంచారము, తులలో చంద్రగ్రహ సంచారము, మీనములో శని, రాహు, బుధ, శుక్రగ్రహ సంచారము నడుస్తున్నాయి. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే సప్తమ స్థానమైనటువంటి మీనములో బుధగ్రహ సంచారము చాలా బాగా యోగిస్తోంది. మిగిలిన శని, రాహు, శుక్రగ్రహాలు అయోగాన్ని పట్టి ఉన్నాయి. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో పట్టేటువంటి బుధగ్రహ సంచారము ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఉమ్మడి వ్యాపారము చేసే వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, అందులోనూ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, రెస్టారెంట్ అండ్ బార్స్ నడిపేటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి అని చెప్పచ్చు. తరువాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్గా చేసే వాళ్ళకి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి, లేదా ఈ యొక్క మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు ఎనీథింగ్ దాంట్లో బ్రతికేటువంటి వాళ్ళకి, సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలు కలిగించేటువంటి యోగము అని చెప్పచ్చు. దీంతో పాటుగా వీళ్ళకి ప్రస్తుతము గురుబలం కూడా చాలా బాగా యోగిస్తోంది 9వ స్థానంలో. కాబట్టి రాబడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడము, కన్యా రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు ఏమి చదువుతున్నా సరే ఈ యొక్క మే 15వ తారీఖు లోపు ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి ప్రతి విషయంలోనూ మంచి ఉత్తీర్ణత అనేటువంటిది సాధించడము, మంచి సక్సెస్ అనేటువంటిది చూడడము, మంచి శుభకార్యాలు, మంచి పేరు సంపాదించడము, మంచి విద్య రాణించడం లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9వ స్థానంలో గురుగ్రహ సంచారము యోగించడం మూలన పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తవడము, ఇంట్లో శుభకార్యాలు జరగడము, లేకపోతే ఆగిపోయినటువంటి డబ్బులు కూడా మళ్ళా తిరిగి రావడము, పిత్రార్జితం మీద ఎదిగి ఒక స్థాయికి వెళ్ళడము, లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి తగాదాలన్నీ సాల్వ్ అయ్యి మంచి ఆస్తి రావడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా 11వ స్థానంలో కుజగ్రహ సంచారము యోగించడం మూలన పై అధికారుల దగ్గర నుంచి మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే కన్యా రాశి వాళ్ళకి కేవలము 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగిలిన అన్ని గ్రహాలు కూడా కాస్త అయోగాని నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి కోసం కూడా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రగ్రహ సంచారము అయోగాన్ని పట్టి ఉంది. దీనివల్ల మానసికంగా ప్రశాంతత లేకపోవడము, ఏదో ఒక అలజడి, ఏదో ఒక టెన్షన్, ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేటువంటి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. దీని మూలాన అధికమైనటువంటి శ్రమతో కూడిన పనుల్లో ఇరుక్కోవడం కానీ, ఆ పనులు చేయడం వల్ల వచ్చేటువంటి శరీర ఒత్తిడి, తగినటువంటి ఆరోగ్య సమస్యలు రావడము, టైం టు టైం ఫుడ్ అనేటువంటి తినకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము కనబడుతోంది. సప్తమ స్థానంలోనే శని, రాహు, శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఈ గ్రహాలు సంచారం చేస్తున్నాయో వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దాంట్లోనూ ప్రేమ వ్యవహారాలు అపజయం పొందే అవకాశము, సినీ నాటక కళారంగంలో పనిచేసే వాళ్ళకి, అందులో వ్యవహారం చేసే వాళ్ళకి అందరికీ కూడా కాస్త మందకొండిగా సాగేటువంటివి ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణం కనబడుతోంది. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కాస్త ఆర్థిక నష్టాలు పొందేటువంటి అవకాశము, చికాకుతో కూడిన వాతావరణం కనబడేటువంటి అవకాశం కనబడుతోంది. సప్తమ స్థానంలో శనేశ్వర సంచారం నడవడం మూలాన ఏ రంగంలో అయినా ఏ పని చేస్తున్నా సరే కాస్త మందకొండిగా, అధిక శ్రమతో కూడి, అధికమైనటువంటి ప్రెషర్స్తో, స్ట్రెస్తో కూడినటువంటి పరిస్థితులు, జీవన విధానం అనేటువంటిది కనబడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దాంట్లోనూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైనా, లేకపోతే ఈ యొక్క షేర్ మార్కెట్లో చేసే వాళ్ళకైనా వాళ్ళకి కూడా అంతగా గొప్ప విజయాలు ఏమీ కనిపించట్లేదు అని చెప్పచ్చు. అయితే ఎవరైతే వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీద ఉంటారో వాళ్ళకి ఇంకా కొద్ది సమయం ఆగి ఉండాలి. ఈ ఏప్రిల్ నెలలో వాళ్ళకు ఒక కొలిక్ వచ్చే అవకాశం అంతగా కనిపించట్లేదు.
అయితే కుజగ్రహ బలం ఉండడం మూలాన శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడము, ఎప్పుడైతే బాగా క్రింది స్థాయికి పడిపోతారో మళ్ళా తిరిగి రీబౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి యోగము కుజుడి యొక్క బలం వల్ల కలుగుతోంది. దీంతో పాటుగా ఆరోగ్య సమస్యల్ని ఓడించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతికేటువంటి జీవన విధానం కూడా అలవాటు అవుతుంది కన్యా రాశి వాళ్ళకి అని చెప్పచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మాసం చివరిలో అంతగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమీ కనిపించట్లేదు. సామాన్యంగా ప్రశాంతమైన జీవితమే కనబడుతోంది. ఇంకా ఏదైనా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అంటే పర్సనల్ చార్ట్లో చాలా దోషాలు మీకు ఉండి ఉంటాయి. దాన్ని ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పర్సనల్ చార్ట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా మీకు దోషాలు ఉన్నాయి అంటే రెండూ కలగలిసి కష్టాలు అనేటువంటి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి బుధవారము వినాయకుడి యొక్క ఆరాధన చేయడం కానీ, లక్ష్మీ గణపతి హోమం చేయించడం కానీ తప్పకుండా చేయండి. లేదా మరకత గణపతి అనేటువంటి స్వామిని తీసుకుని ఇంట్లో పెట్టి గణపతి యంత్రం మీద ఉంచి గణపతి యంత్రానికి నిత్యము ఆరాధన, గరికతోనూ తెల్ల జిల్లేడు ఎర్రగన్నేరు పూలతో స్వామికి ఆరాధన చేస్తే ఉన్నటువంటి రుణ బాధలైన, వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలైన, 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం ఉన్నా, సత్సంతానము కలగట్లేదనేటువంటిది ఉన్న, గృహ నిర్మాణాల విషయంలో చాలా మందకొండిగా సాగే వ్యవహారమైన అన్ని విషయాల్లోనూ చాలా ఫాస్ట్గా మీకు గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకి ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.